భవిష్యత్తునైనా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు మరి నకిరేకల్ నియోజకవర్గానికి మరి నల్గొండ నియోజకవర్గం కాకుండా ఈ మునుగోడు ఇటు ప్రాంతం ఉన్నటువంటి అన్ని చెర్లకు కూడా మరి నీళ్లు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఎండాకాలం చాలా వరకు ఇలా తాగడానికి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. అది పులిపల్పల కానీ లేకపోతే మన సింగారం కానీ ఊకొండి కానీ ఇటు బాగా మొత్తం గ్రామాలు మరి తాగడానికి కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంది. కనుక మరి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇలా ముఖ్యంగా ఎండిపోయిన రైతులందరికీ కూడా వరి పొలాలు ఎండిపోయిన వాళ్లకు నష్టపరిహారం ప్రభుత్వం దీన్ని గుర్తెరిగి మొత్తం కూడా క్షేత్రస్థాయిలో మరి పర్యటించి నష్టపోయిన రైతులకు కనీసం ఒక 40,000 రూపాయలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే అది 20,000 10,000 కాదు. ఎందుకంటే పెట్టిన వాళ్ళు ఏదో ఆశపడి మరి నిజంగా రైతు ఈ పంట వంతే మరి డబ్బులు వస్తాయని అనుకోరు. కానీ కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా మరి 30-40,000 పెట్టుబడి పెట్టారు. కనీసం ఆ పెట్టుబడి వరకైనా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలా కాంట్రాక్టర్లకు ఇతర వర్గాలకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్న ఈ ప్రభుత్వాలు మరి అన్నం పెట్టే రైతుకు ఇవాళ నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వాళ్ళందరికీ కూడా ఎకరానికి 40,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. శవనార్ కాలనీ వెంటనే మరి ఇక్కడికి వెళ్ళి ప్రారంభం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ చేనేడల ఈ 11 గ్రామ పంచాయతీలు రైతులు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని సందర్భంగా గుర్తు చేస్తాం.